నా దేవా నీవే సదా నా తోడు నీవే కదా నా దేవా నీవే సదా నా తోడు నీవే కదా సదా నా తోడు నీవే కదా సదా నా తోడు నీవే కదా చిరకాలనీ స్నేహం కురిపించినావు కనిపించినావు కరుణించు నా దైవం దయతో నీలో మనోహర యేసయ్యా నా శతనీవని మరి మరి కోరాను నీ దేవుని మహిమ కలుగుగాక. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా.
శుక్రవారం దినాన దేవుడి ఇచ్చిన మహాత్మను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు మనం దేవుడి చిత్తం ఏంటి, తండ్రి చిత్తం ఏంటి, దేవుడి ఇచ్చిన పనులేంటి అనే విషయాలు మాట్లాడుకుందాం. పని చేయడానికి అర్హత ఏంటంటే యెషయా 57వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట ఉంటుంది. మహాగరుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసులైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. దేవుడు ప్రతి ఒక్క మనిషిలో నివసిస్తాడు. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా ఆయన నివసిస్తాడు. ఎక్కడ నివసిస్తాడమ్మా? దేవుని యొక్క హృదయం, దేవుని బిడ్డలో నివసిస్తారు. అదే దెయ్యం ఇష్టమైన పనులు చేశారనుకో దెయ్యం నివసిస్తుంది. అప్పుడు దెయ్యం పనులు చేయగలరు కానీ దేవుడి పనులు చేయగలరు. మనం ఎవరి పనులు చేస్తున్నామనే విషయాలు జాగ్రత్తగా గమనించుకోవాలి. అందుకనే దానికి ఆధారం ఏంటంటే వాక్యమే దేవుడే ఉన్నాడని యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఉంది. 1 నుంచి 4 వచనాలు ఉంది. చాలాసార్లు ఈ విషయాలు చెప్తున్న విషయాలే. దేవుడి పని అనేది మనకి జరగాలి. దేవుడి పని చేస్తేనే ఆయన సిద్ధపరిచిన జీవితము వారి క్రియలు చెప్పున వారికి నేను సిద్ధపరిచి ఉంచాను జీవితము అని ప్రకటన గ్రంథంలో ఉన్నది. అర్థమైందా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఆయన సిద్ధపరిచిన జీవితము ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి మీరు ఆయన ఎవరు పని చేస్తున్నారు అని బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సిద్ధపరిచిన జీవితం మనము అంటే అది స్వర్గము నరకం అన్నమాట. ఆ జీవితం అనేది ప్రతి పని కూడా మనం గుర్తుపెట్టుకుంటా ఉండాలి. ఎవరు పని చేస్తున్నాము, ఎవరు మాట వింటున్నాము, ఎవరు మమ్మల్ని నడిపిస్తున్నారు అనే విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 11వ వచనం ఉంది. ప్రకటన 22వ అధ్యాయం 11వ వచనం. అన్యాయమే చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయము. అంటే దేవుడి పని చేయాలి, తండ్రి చిత్తం చేయాలి అని పక్కన పెట్టి అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సాతాను పని చేసి నేను దేవుడి పని చేశాను, సాతాను మాటలు వింటూ దేవుడి మాటలు వింటున్నాను అనుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? ఎవరు పని చేస్తున్నారు, ఎవరు మాట వింటున్నారు, ఎవరు నడిపిస్తున్నారు అనేది చాలా. ఏ ఆత్మను పొందుకున్నారు? దెయ్యం ఆత్మను పొందుకున్నారా? దెయ్యం ఆత్మను పొందుకుంటే దెయ్యం చెప్పినట్లు వెళ్తూ ఉంటారు. కానీ దేవుడి దగ్గరే ఉన్నాను, దేవుడి మాట వింటున్నాను, దేవుడికి ఇష్టంగా ఉన్నాను అనుకుంటారు. కాబట్టి అది అన్యాయం కదండి. అన్యాయమా కాదా? సాతాను ప్రాణం పెట్టిందా? దేవుడు ప్రాణం పెట్టాడా మానవాళి రక్షణ కోసం? మతం కులం భేదం లేకుండా ప్రపంచం అంతరం కోసం ఎవరు పెట్టారు? యేసయ్య పెట్టారు కాబట్టి అది అన్యాయం కదా. అందుకనే అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయం చేయనివ్వు, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రంగానే ఉండనివ్వు, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనివ్వు, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనివ్వు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పిన ప్రతి వాని ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవితము నా యొద్ద ఉన్నది. ఆ జీవితమే స్వర్గము నరకం అన్నమాట. ఇంకా చెప్తారు చెయ్యకపోతే దానికి నష్టం ఏంటమ్మా? నరకం. తండ్రి చిత్తాన్ని చేస్తే దేవుని రాజ్యం, దేవుడు మనల్ని దేవుని రాజ్యంగా చేశాడని మనం చెప్పుకున్నాం. ఆయన రాజ్యంగా ఉండాలి, మనిషి దేవుని యొక్క రాజ్యంగా చేశాడు అని చెప్పుకున్నాం. దేవుని రాజ్యం ఎక్కడికి మనం నిలబడితే అక్కడ దేవుని రాజ్యంలా ఉండాలి.
దేవుని వేలుతో దెయ్యముల వల్ల కొట్టిన ఎడ దేవుని రాజ్యం అక్కడ ఉన్నదని లోకాసువార్త 10:20లో ఉంది. అలాగే 11:20లో కూడా లోకాసువార్తలో ఉంది. దేవుని రాజ్యం మా మధ్యనే ఉంది. అందుకే పరలోక ప్రార్థన చెల్లించుకుంటాము. పరలోకమందు ఏదైతే నెరవేరుతుందో భూలోకము నెరవేర్చబడి కాక అని నువ్వు ఎప్పుడైతే దేవుని న్యాయంగా దేవుని విషయంలో తండ్రి చిత్త నెరవేరుస్తావో పరలోకమందున ఆ పరలోక రాజ్యం అక్కడ ఎలా కట్టబడి ఉందో అవన్నీ కూడా భూలోకమందు కూడా సేమ్ పరలోక రాజ్యం లాగానే కట్టబడమే దేవుని రాజ్యం భూలోకమందుకి దిగి వచ్చింది అని మనం పాటలు కూడా పాడుకున్నాం. ఆదివారం పాటలు పాడాం. పాట నూతన యెరూషలేము దిగి వచ్చింది అని చెప్పి. కాబట్టి ఆ విధంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. ఎప్పుడైతే న్యాయంగా ప్రవర్తిస్తావో అలాగా యెషయా 57:15లో చెప్తున్నట్టు యెషయా చూడండి, యెషయా గ్రంథము యెషయా ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ. యెషయా 57:15 ఎవరి దగ్గర దేవుడు నివసిస్తూ ఉంటాడంట? అన్యాయంగా ఉన్న వాళ్ళ దగ్గర దేవుడు నివసించాడు. తండ్రి చిత్తాలు నెరవేరుస్తూ దేవుడికి ఇష్టంగా ఉన్న వాళ్ళలోని అధీన మనస్సు గల వారి దగ్గర దేవుడు నివసిస్తానని మనం ఇప్పుడు చదువుకున్నాం. అధీన మనసు ఉందా? అహంకారంగా ఉందా? అవిధేయత ఉందా? అవిధేయత ఎప్పుడైతే అహంకారం ఉందో అవిధేయత వస్తుంది. మాట వింటారు. దీన మనసులో ఏం చేస్తారో అన్నింటికీ మాట వింటారు, అన్నింటికీ లోపడతారు, సాఫ్ట్గా ఉంటారు, నెమ్మదిగా ప్రేమగా చెప్తారు. వినలేని వాళ్ళు వినకపోతే దేవుడు అన్యాయస్తులుగా ఉండదేమో అంటున్నాడు. పరిశుద్ధులుగా ఉండదేమో అంటున్నాడు. నీతిమంతులుగా ఉండదేమో అని దేవుడు మన పక్షంగా ఉన్నాడు. నువ్వు చెప్పలేదని నువ్వు బాధపడకు అని అంటున్నాడు. వాళ్ళు మారలేదని నువ్వు బాధపడకూడదు. నువ్వు చెప్పి వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు చెప్పడం 10 మాత్రం చెయ్యాలి అని హెస్కేల్తో 2వ అధ్యాయంలో చెప్పినా నువ్వు చెప్పడమే నీ పని. నువ్వు దేవుని మాటలు నేర్చుకోవడం, దేవునితో నువ్వు గడపడం, దేవుని అభిషేకంతో నువ్వు రోజు నింపబడడం, ఆయన ఫలాలతో, ఆయన కృపాఫలాలతో, ఆత్మీయ ఫలాలతో నింపబడడం. నువ్వు నింపబడినప్పుడు అహంకారం రాదు. ప్రేమ, సంతోషం, సమాధానం నీలో ఉంటాయి. ఆశానిగ్రహం ఇవన్నీ కూడా 9 ఫలాలు నీలో వరకు ఉంటాయి. ఆ దేవుని ఆజ్ఞలు పాటిస్తాం. ఆయన ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలు గైకుంటారో అన్నది వాక్యం. తన సహోదరులు ప్రేమించలేని వాడు నరహంతకుడు అనుంది. అప్పుడు నువ్వు నరహంతకుడు లెక్కలకు రావు. దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉంటావు. నువ్వు ఇతరులు ప్రేమించి చెప్తావు. అప్పుడు దేవుడి పక్షం నుండి అన్యాసులుగా ఉండనేమో అని అంటున్నాడు. పవిత్రుడు పరిశుద్ధులుగానే ఉండనేమో, నీతిమంతుడిగానే ఉండనేమో, వాని క్రియలు చెప్పున నేను జీవితం సిద్ధపరిచి ఉంచాను అంటున్నాడు. అలా ఒక్కరిని పట్టుకొని నువ్వు బాధపడుకొని కుంగిపోయి నువ్వు బాధపడితే ఇంకొకరు టైం నాశనం అయిపోతుంది. ఇంకొక ఆత్మ రక్షించబడతారు. ఇంకొక బిడ్డ దగ్గరికి వెళ్తారు. ఆ బిడ్డ వింటారు. ఆ దీన మనసు ఉన్న బిడ్డ ఏడుస్తున్న, కన్నీరు కాలుస్తున్న, నా దేవుడు నాతో మాట్లాడాలని ఏడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. బాధలో కష్టాల్లో ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. అహంకారం లేకుండా వినయత కలిగిన దేవుడితో నేను మాట్లాడాను, నా దేవుడు ఆదుకోవాలి, ఈ మనుషులు అన్యాయిస్తుంది, దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు అనే విషయాలు బాగా తెలుసుకున్న వాళ్ళు వెంటనే వింటారు. అలాగా అటువంటి వారి కోసం దేవుడు నడిపిస్తాడు. ఆ నడిపించినప్పుడు దేవుని మాటలు అనేవి బాగా పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం అనేది పరీక్షించుకొని తెలుసుకోవాలి. వాక్యంలో ఉందా లేదా, నేను మాట్లాడుతుంది, నేను ప్రవర్తిస్తుంది, నేను జీవిస్తుంది, నా లైఫ్ స్టైల్లో దేవుడు నమ్ముకున్నానంటే వాక్యం అనే దేవుడిని నేను కలిగి ఉన్నానా లేదా, వాక్యం నేను చదువుతున్నానా, వాక్యం వింటున్నానా, వాక్యాన్ని నేను గుర్తుపెట్టుకుంటున్నానా అని బాగా గుర్తుండాలి. వాక్యం 1 యోహాను 1:9 వాక్యము ఎవరికి గుర్తుంటుందంట? ఎవరికైతే పాపం నుండి విడుదల పొందుకుంటారో, పరిశుద్ధంగా ఉంటారో వాడికి వాక్యం గుర్తుంటుందని ఉంది. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో ఉంది అన్నమాట.
కాబట్టి పరీక్షించుకున్నప్పుడు ఎప్పుడైతే అలాగా గుర్తుపెట్టుకుంటారు, వాక్యం చదువుతుంటే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం అవుతుంది. ఎప్పుడు అర్థమవుతుందంటే దేవుడు మనసు కలిగి ఉంది, దేవుని మనసు కలిగి ఉంటే దేవుడు కలిగి ఉంది, దేవుని అభిషేకంతో ఉన్న వారికి మాత్రమే అది సరిగా అర్థమవుతుంది. కానీ మిగిలిన వాళ్ళకి అర్థమవక యెహోవా సాక్షులు, బ్రదర్ చర్చ్ అనేవాళ్ళు, క్యాథలిక్ అనేవాళ్ళు, అనేకమైన బ్రాంచెస్ ఎందుకు వచ్చాయంటే అసలు ఏసీఏ లేడు అన్నవాళ్ళు, నూతన బంధనే నమ్మకూడదు అన్నవాళ్ళు, ఓల్డ్ టెస్ట్ పాత నిబంధనే నమ్మాలి అని ఒకరు, నూతన బంధం నమ్మాలని ఒకరు, బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయని ఒకరు అని విరుద్ధమైన బోధలు బయలుదేరే అబద్ధ బోధలు, సాతానగాడు దుష్ట బోధలు, దుర్బోధలు పెట్టాడు. అందుకు పరీక్షించి తెలుసుకోలేక, దేవుని ఆత్మను పొందుకోలేక, దేవుని మనసును గ్రహించలేక, వాక్యం అంతా కూడా ఇంపార్టెంటే, బైబిల్ అంతా కూడా కరెక్ట్గా ఉంది, బైబిల్ అంతా కూడా చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే యెషయా ప్రవక్త మాట రాస్తున్నారు, యెషయా 34:16 యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. దాన్ని పరిశీలించినప్పుడు చదువుకొని అది గుర్తుండేలాగా దిద్దుబాటు చేసుకున్నప్పుడు అది గుర్తుంటుంది. ఒక టాపిక్ ఉందంటే, ఒక విషయం మనం నేర్చుకున్నామంటే బైబిల్లో ఇక్కడ అక్కడ ఉంటుంది. అందుకే రెఫరెన్స్ అనేది తీసి గౌరవని పరిశీలించి తెలుసుకున్నప్పుడు అవి తీసి ప్రతిదీ కూడా దాన్ని తెలుసుకోగలరు. దేవుడు మనసు ఏంటో, దేవుడు ఏం చెప్తున్నారో అలా నడవగలరు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళరనే విషయంలో వెళ్ళరు. వాళ్ళు తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలరు. కాబట్టి యెషయా ప్రవక్త గారు 28:13 ఒక మాట రాస్తున్నారు, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము కొంత, ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. కొంత ఇచ్చట ఉంటుంది, అచ్చట ఉంటుంది. యెహోవా వాక్యం ఆ విధంగా ఉంటుంది. అవన్నీ కూడా టాలీ చేసుకుని ఆ విధంగా మాట్లాడుకోవాలి దేవుని సన్నిధిలో. దేవుని సృష్టి చాలా ఆశీర్వాదకరంగా దేవుడు చేశారు. లూకాసు వార్త 19:10 సమరయ స్త్రీ ఉంది, అన్య జనాంగం నుండి వచ్చిందన్నమాట. ఆమె దేవుడు నమ్ముకోలేదు, ప్రత్యేక వంశీయురాలు ఆమె వ్యక్తి వచ్చాను, ఎవరు అక్కడికి రారని నీళ్లు చేర్చుకోవడానికి సుకారాలు ఊరి నుండి వెలుపలికి యాకోబు బావి వద్దకు వచ్చిందన్నమాట. ఆమె అంతకు ముందుగా నశించిన దాన్ని వెతికి రక్షించేందుకు శరీరధారిగా ఈ విషయాలు జరగకముందే ఈ స్త్రీ దగ్గరికి యేసయ్య వస్తున్నారు. నశించిన దాన్ని వెతికి రక్షించేందుకు శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రాణం వల్ల అలసి ఆ బావి యొద్ద కూర్చొని ఉన్నాడు అన్నమాట. ఆ కూర్చున్నప్పుడు యేసయ్య సమరయ స్త్రీ మరి అక్కడికి వచ్చింది అనమాట. ఎందుకంటే తనని అంటారా అంటే పాపాత్మరాలైన స్త్రీ అని అందరూ కూడా అంటున్నారని ఆ సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి 12 గంటలకు అందరూ ఫోన్ చేసి చక్కగా పడుకుంటారు కదా, ఆ టైంలో ఎవరో ఉంటారని వాటర్ కోసం వస్తుంది బావి దగ్గరికి. అప్పుడే యేసయ్య కూడా వస్తారు, ప్రయాణంలో అలసిపోయి వస్తారు. ఆ దాహానికి ఇవ్వని అడిగినట్టు ఆ స్త్రీ, యూదుడి మీద నీవు సమరయ స్త్రీనే నేను, నన్ను నువ్వు దాహానికి ఇవ్వని ఎలా అడుగుతున్నావు అని అడుగుతుంది. యూదులు ఏంటంటే దేవుడిని ఇష్టపడరు, దేవుడు మనసు తెలిసిన వారు కాదు. ఇప్పుడు కూడా అనేకమైన బోధలు యూదాయిజం అంటారు. ఆ యూదులు ఏం చేస్తారంటే ఓల్డ్ టెస్టిమెంట్ అంటే పాత నిబంధనే నమ్ముతారు, నూతన బంధనే నమ్మరు.
కాబట్టి ఆ యూదులు ఏం చేస్తారు, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహానికి ఇవ్వమని ఎలా అడుగుతున్నావు అని చెప్పి ఏలైనా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, యూదులు సమరయులతో సాంగత్యం చేయవు, నువ్వు నన్ను ఎలా అడుగుతున్నావు అని యేసయ్యనే అడుగుతుంది. ఏలైనా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, అందుకు యేసు ఏమంటున్నారట, నాకు దాహానికి ఇవ్వమని నేను అడుగుచున్న వాడెవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగవు, నీవు నన్ను దాహమునికించిన ఆయన ఎవరు నిన్ను అడుగుతే నువ్వు అనుకుంటే నువ్వు ఒకసారి నన్ను అడగవు. నిత్య జీవునికి ఏంటి అడుగుతావు, దాహమునికి వెళ్ళమని నిన్ను అడుగుచున్నవాడు ఎవడు అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము నుంచి ఇస్తాడు అంటున్నాడు. నువ్వు అడుగుతావు, ఏంటి అడుగుతావు, జీవజలము ఇవ్వమని అడుగుతావు, నేను ఎవరినో నీకు తెలిస్తే. అంటే నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడు నువ్వు దప్పికొన్నాడు. దేవుడు ఇచ్చిన నీళ్ళు ఏంటంటే జీవాహారం ఇస్తాడు, అంటే వాక్యము, అది జీవితాంతము కూడా నేను దేవుని రాజ్యానికి నడిపించే జీవజల నదిని ఇస్తాడు. అటువంటి నేనిచ్చి నీళ్ళు త్రాగువాడు ఎప్పటికీ కూడా దప్పికొనడు అని యేసయ్య సమరయ స్త్రీతో చెప్తున్నారు. అది యోహాను సువార్త 4:10 ఉంది. ఇందాక చదివేది లూకా సువార్త 19:10 ఉంది. ఇక్కడ రెండు దగ్గర కూడా లూకా గారు అక్కడ రాశారు, యోహాను గారు ఇక్కడ రాశారు. కాబట్టి సువార్త పని చేసి దేవుడితో ఉండి శిష్యుడిగా ఉండి వీళ్ళు రాశారు. ఇవన్నీ కూడా సరి చేసుకుని పరీక్షించుకుంటూ చూస్తే అప్పుడు సమరయ స్త్రీ కోసము తెలుస్తుంది. ఒక దగ్గర చదివితే కాదు, ఒక దగ్గర లూకా 19:10 ఒక దగ్గర ఉంది, యోహాను సువార్త 4:10 ఉంది, అలాగే యోహాను 4:14 ఉంది. సమరయ స్త్రీ కోసం, పూర్తిగా సమరయ స్త్రీ కోసము యేసయ్య ఏ నీళ్ళు ఇస్తే ఎప్పటికీ నువ్వు తప్పుకోవాలని చెప్తున్నారో ఈ విషయాలు అర్థమవుతాయి. సువార్త చేస్తున్నాడు యేసయ్య. అలా సువార్త చేసినప్పుడు మొత్తం ఊరంతటినీ కూడా రక్షిస్తారు. ఊరంతటిని కూడా యేసయ్య ఎవరో పరిచయం చేస్తాడు. అలాగా మనము పరిచర్య అనేది చెయ్యాలి. అంటే దేవునికి ఇష్టమైన పని, దేవుడిని పరిచయం చేయడం. భూలోకానికి వచ్చాడు ఆయన ఎవరు ఏంటి అని పరిచయం చేసుకోవడానికి, ఆయన ప్రేమ ఏంటి అని చెప్పడానికి దేవుడి భూలోకానికి వచ్చారు. వచ్చి నేర్పించాక కూడా నువ్వు అన్యాయం చేయొచ్చా, అపవిత్రాలుగా ఉండొచ్చా, అపవిత్రుడిగా ఉండొచ్చా, వారి క్రియలు చెప్పిన జీవితం సిద్ధపరచుంచాలన్నా సరే భయం లేకుండా ఉండొచ్చా, నిర్లక్ష్యంగా పడుకొని నిర్లక్ష్యంగా కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం ఇలా చేయొచ్చా? ఎవరికి చేస్తున్నట్టు లెక్క వస్తుంది, అక్కడ దేవుడికి అన్యాయం చేసినట్టు లెక్క వస్తుంది. చాలా మందికి తెలియదు. మరి దేవుడు పరిచయం చేసే బాధ్యత అప్పచెప్పారు కదా అందరికీ కూడా. నేను వారికి ఇచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ జీవజలములో నూతన జన్మ, శాశ్వతమైన జీవము ఉంటాయి. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నారు, ఆమెకు జీవజల విత్తునని చెప్పినప్పుడు అది యాగుండునో అలా దొరుకునని ఆశ్చర్యపడి ఆలోచిస్తుంది తను. అది ఎలా ఉంటాయి ఆ నీళ్లు, జీవజలం ఇచ్చే నీళ్ళు ఎలా ఉంటాయి? దేవుడికి ఇష్టముగా బ్రతికే జీవితంతో కూడిన ఆ జీవజల నది, ఆ జీవజలము ఎలా ఉంటుంది? నిత్య జీవానికి నడిపించే, నిత్య జీవం అంటే ఏంటి? మోక్షానికి నడిపించే ఆ మాటలు అన్నమాట. ఆ దేవుని యొక్క మాటలు, ఆశ్చర్యం కలిగించే మాటలు, ఆయన ప్రేమ ఎలా ఉంటుంది అని ఇక్కడ ఆలోచిస్తుంటారు. అది యోహాను సువార్త 4:14 ఉంది. యెహోవా ఆమెతో మాట్లాడిన మాటలను బట్టి తన రహస్యములు బయలుపరిచిన గొప్ప ప్రవక్తగా గుర్తించాడు. తన రహస్యాలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా తను గుర్తించాడు. దేవుడు గుర్తిస్తున్నాడనే విషయము సమరయ స్త్రీ తెలుసుకుంది. ఆ స్త్రీ పొందిన అనుభవాన్ని మరి
ఆ తండ్రి అయిన ఆ దేవుడు యాకోబు కంటే గొప్పవాడని, అతి శ్రేష్ఠుడని గ్రహించిందనమాట. మన మనసులో ఉన్న అవి అన్నీ కూడా దేవుడు చెప్పగలడు. మన హృదయంలో ఏంటేంటి దాగున్నాయో, అసలైన విషయం ఏంటో బయటికి మాట్లాడుతుంది ఒకటి, హృదయంలో ఉన్నది ఒకటి. అలాంటి విషయాలన్నీ కూడా దేవుడు చెప్పగలడు అనే విషయాన్ని గ్రహించింది. దేవుడు ప్రభు ఆమెతో మాట్లాడిన విధానాన్ని బట్టి క్రీస్తు అనబడిన మెస్సయ్యగా గ్రహించిందనమాట. ఈయనే మెస్సయ్య అని గ్రహించింది ఆ మాటలను బట్టి. అందుకే ఆ జీవజలాన్ని పూర్తిగా తాగి మరలా దాహం కొనకుండా జీవించాలని ఆశపడింది. మరి ఇంకెప్పుడు కూడా నాకు ఈ జీవజల నది లేకుండా, ఈ జీవాహారం అనేది లేకుండా, ఈ జీవజలాన్ని నేను పూర్తిగా తాగి మరి నేను జీవించాలనుకుంది. ఆ సమర స్త్రీ హృదయంలో గొప్ప మార్పు కలిగింది. ఇలా తన మాటలతో ఆసక్తి పరిచేలా చేసే ఆ స్త్రీని అభిషేకించి జీవజలం ఊరిని నీటి బుగ్గగా ఉంచి దేవుని రాజ్యంలోకి చేర్చడమే యేసయ్య ఉద్దేశం అన్నమాట. దేవుని రాజ్యానికి చేర్చడం. అందుకే యేసయ్య మనకి అటువంటి గుణాలు ఇచ్చారు, అటువంటి రూపం ఇచ్చారు. ఆ గుణాలతో దేవుని రాజ్యానికి వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నారు. వెంటనే ఆ స్త్రీ తన కుండను విడిచి యేసయ్య వచ్చాడనే అద్భుత వార్తను చాటించేందుకు గ్రామంలోకి ఏం చేసింది, కుండను పక్కన పెట్టి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. అంటే తన దాహం వచ్చింది, ఆ 12 గంటలకే నాకు అక్కడ వాటర్ దొరుకుతుంది అనే విషయము తను పక్కన పెట్టేసేది. మనం ఎన్ని విషయాలు పక్కన పెడుతున్నాం దేవుని కోసం, అది ఆలోచించుకోవాలి. ఒక త్యాగం అనేది దేవుని కోసం చేయాలి, ఒక వెల అనేది చెల్లించాలి. నీకు నిద్ర వస్తున్నా పక్కన పెడతారు, ఆకలి వేస్తున్నా పక్కన పెడతారు, నీళ్ళు వస్తున్నాయో పక్కన పెడతారు. తను నీళ్లు లేకపోతే ఎలా బతుకుతుంది? ఆ జీవజల నది తాగింది కదా, జీవజలాన్ని తాగింది కదా, తనకి ఇంకా దాహం లేదు. ఈ భౌతికమైన దాహం, భౌతికమైన ఆశలు, భౌతికమైన కోరికలు ఇవన్నీ కూడా ఆమెకి నశించిపోయాయి. అందుకని కొండ పక్కన పెట్టి పరిగెట్టుకొని వెళ్ళింది. మెస్సయ్య వచ్చాడనే ఆ అద్భుత వార్త చాటేందుకు ఆమె దేవుని సన్నిధిలో ఉన్న వ్యక్తిగా ఆమెను కలిగిన ఆ అనుభవాన్ని, ఆ దేవుని యొక్క సన్నిధి ఆమె మీదకి వచ్చింది కాబట్టి, ఆ దేవుని యొక్క అభిషేకము ఆమె వచ్చింది కాబట్టి, ఆ సన్నిధి యొక్క విలువని తన అందరికీ చెప్పడానికి పరిగెత్తుకొని వెళ్ళి ఆమె కలిగిన అనుభవాన్ని ప్రజలకు కళ్ళల్లో సూటిగా చూస్తూ సిగ్గుపడకుండా వివరించి చెప్పింది. చూడండి, స్త్రీలు బోధ చేయకూడదని తప్పుడు బోధన చేస్తుంటారు. తెలుసుదా? పౌలు స్త్రీలు మాట్లాడకూడదు సంఘంలో అని చెప్పారు. ఎవరైనా మాట్లాడుతుంటే మాట్లాడకూడదు అని చెప్తారు కదా, అంతేగాని బోధ చేయొచ్చని చెప్పలేదు. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకోమని ఉంది. అంటే స్త్రీలు కట్టుకుంటారా, పురుషులు కట్టుకోరా? అక్కడ స్త్రీలు పురుషులు అంటే రెండు కూడా ఉంటాయి. అది అలాగ అర్థం చేసుకోవాలి. ఇద్దరున్నారనుకో, ఎవరు ఒకరిని చూసి చెప్తే ఇంకా ఒక్కరికే అర్థమవుతుంది, ఇద్దరికి ఇంకొకరు చెప్పినట్టు అక్కడ రాదా? ఇద్దరికి చెప్పినట్టు ఉంటుంది కదా. కాబట్టి చెప్తున్నప్పుడు అందరికీ అది వర్తిస్తుంది. ఆ విధంగా దేవుని యొక్క పని ఆయన చేసింది అన్నమాట. ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఏం చేశారంటే యాకోబు బావి దగ్గరికి వచ్చి అక్కడ మెస్సయ్యని కనుగొన్నారు అన్నమాట. మొత్తం చెప్పగల మొత్తం గ్రామంలో ఉన్న ప్రజలందరూ వచ్చేసారు మెస్సయ్య వచ్చాడు అనగానే. ఆ స్త్రీకి చేసిన రక్షణ కార్యాన్ని ఆ ఊరు ప్రజలందరికీ మరి చేశాడు ఆయన. ఈ గొప్పదానిగా చేయలేదు. ఆమె వెళ్ళి మీరు పొందుకున్నావు కదమ్మా, మీరు పొందుకున్నది మీరు ప్రజలందరికీ చెప్పారనుకో, ఆ ప్రజలందరూ వచ్చి వాళ్ళు కూడా పొందుకుంటారు. ఇప్పుడు శ్రమరి స్త్రీ అండి అలాగే చెప్పింది. వాళ్ళందరికీ స్వేచ్ఛాజీవులుగా చేసి ఆనందభరితులుగా దేవుడు చేశాడట. స్వేచ్ఛాభరితులుగా అంటే ఒకరు లోబడే పరిస్థితులు కాదు, దేవునికి లోబడే పిల్లలుగా
మరి జీవజల నదితో ఆ జీవజలాన్ని ఇచ్చి ఆ రక్షణ భాగ్యం ఇచ్చి ఒక ఆనంద భరితులుగా కుంగిపోయిన పరిస్థితి నుండి ఆ వేదన నుండి దుఃఖము నుండి విడిపించి ఆనంద భరితులుగా దేవుడు అల్లి పంపించారట. నాటి నుండి సమరయలో సువార్త ఉద్యమము ప్రారంభమైంది అన్నమాట. అక్కడ సువార్త ఉద్యమం ఆ రోజు ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ ప్రోక్షణ వల్ల ఆ పట్టణంలో మరి చాలా ఆనందం అనేది, సంతోషం అనేది వచ్చింది. అలాగే యోహాను సువార్త 1:11 యూదుల దృష్టిలో అంటరాని వారైన ఆ సమరయులు సాక్ష్యం వినడం ద్వారా సత్యాన్ని గ్రహించి అందరూ కూడా ధన్యులయ్యారన్నమాట. అలా అంటరాని వారు అనే పరిస్థితి నుండి దేవుడు సమరయ స్త్రీ చేసిన సువార్తను బట్టి తనకు చేసిన దేవుడు ఆ కార్యాన్ని బట్టి ఆ ఆనందాన్ని, ఆ పరిశుద్ధతని, ఆ జీవ జల నదిని ఆమె పొందుకున్నందువలన తన దాహము తీరినందువలన, దాహం అంటే ఏంటి? బాధ, దుఃఖం అనేది కుంగుదల, విడుదల లేని పరిస్థితులు, ఈ అంటరానితనము, ఇలాంటివన్నీ కూడా నుండి విడుదల పొందుకోవడమే దేవుని యొక్క జీవముతో కూడిన ఆ దాహము తీర్చబడడం అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాహం ఉంటుంది. వ్యభిచారం అనే దాహం ఉంటుంది, ఒక్కొక్కరికి దొంగతనం అనే దాహం ఉంటుంది. ఇదేంటిది? దేవుడి రాజ్యానికి వెళ్ళే దాహం అన్నమాట. ఆ దాహాన్ని దేవుడు తీర్చాడు, పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. నిద్రమొత్తనే దాహం, నిర్లక్ష్యం అనే దాహం ఉంటుంది. అంతా పోయి, ఆ భౌతికమైన దాహం అంతా పోయి ఆ దుష్టు నుండి విడిపించి దేవుడు ఏం చేశారు? ఆ అంటరాని వారైన ఆ సమరయులు సాక్ష్యం వినడం ద్వారా సత్యాన్ని గ్రహించి ఆమె ధన్యులయ్యారంట. నేను అంటరాని దాన్ని బాధపడుతున్నావా? నా మాట ఎవరు వినరు, నేను బాధపడుతున్నావా? ఆలోచించండి, దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? ప్రతి ఒక్కరిని దేవుడు ఒకలాగే ప్రేమించాలి. దేవుడు మనసు ఉన్నప్పుడు అలా గ్రహించాలి. దేవుడి మాటలు చెప్పాలి. నువ్వు చెప్పే మాట వినరు అని బొర్రలోని సాధారణుడు పెడతాడు. ఆ బీజం సాధారణుడు నడిపి పెట్టితే నువ్వు ఇలాంటి దాన్ని, నువ్వు ఇలాంటి వాడు, నీ మాట అంటారు. అంటే ఓ దుష్టత ఏమో చేస్తున్నాము, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు, నన్ను పవిత్రపరిచాడు, దేవుడు అభిషేకంగా నిలబడి నేను దేవుని బిడ్డని, దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు, నేను రారాజు బిడ్డని, దేవుని రాజ్యంగా నన్ను చేశాడు అనే విషయాలు బాగా గుర్తుపెట్టుకొని నేను చెప్తాను. పని ఆయన చేస్తాడు. నువ్వు చెప్పే పని, వాళ్ళని బాగు చేసే పని దేవుడిది. ఇప్పుడు దేవుడి దగ్గర తెచ్చినప్పుడు దేవుడు బాగు చేశాడా? సమరయుని బాగు చేసిందాన్ని దేవుడు వాళ్ళు బాగు చేశాడు. కాబట్టి చూస్తారా, ఒక స్త్రీ నోరు విప్పి చెప్పిన సాక్ష్యము వలన ఫలితం ఏంటి? ఆ ఊరు ప్రజలందరూ కూడా రక్షణలోకి వచ్చారు. సాధారణ నడిపిస్తే ఎలా ఉంటుంది? అన్యాయం జరుగుతుంది దేవుడికి. దేవుడికి అన్యాయం నేను చేస్తే నీకేం జరుగుతుంది? దేవుని రాజ్యం అవుతుంది. అలాగే ఉండలేము అంటాడు. అంతే, ఇంకెవరు చెప్పకండి. ఇంకా ఎన్నిసార్లు మీరు చెప్తారు అంటారు. మేము చెప్తున్నాం కదా, ఇంకెన్నిసార్లు చెప్తారు? అన్యాయస్తులుగా ఉండలేము అని అంటాడు. అని నాతో చెప్పాడు అనుకో, ఇక్కడ నుండి ఇంకో పాఠంలోకి వెళ్ళిపోతారు. ఎన్నిసార్లు వస్తుంది? ఒకేసారి 20 సార్లు చెప్తారు. ఎవరైనా ఒకే పాఠం చెప్తా, మరి మిగిలిన వాళ్ళందరూ ఏమవుతారు? వింటున్న వాళ్ళందరూని. అందుకనే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, పవిత్రులుగా ఉండలేము, నీతిమంతులుగా ఉండలేము, వారి క్రియలు చెప్పి నేను జీవం సిద్ధపరిచి ఉంచాలంటున్నాడు. అమ్మో, నన్ను నరకానికి సిద్ధపరిచాడా అని భయపెట్టుకొని గంగగా, దేవా నేను వస్తున్నాను దేవుని రాజ్యానికి వస్తున్నానయ్యా అని చెప్పి దేవుడు మాటలు నీకు దేవుడు ఏటేట్ చేశారు. నువ్వు ఇలా దేవుడి రాజ్యంలో కూర్చున్నావంటే, దేవుడి సన్నిధిలో కూర్చున్నావంటే ఏంటి చేశాడు నీ జీవితంలో? ఎలా కూర్చోడానికి కారణాలు ఏంటి? ఎలా ఉండే పరిస్థితి? అలాంటి అవమానకరమైన జీవితాన్ని దేవుడు ఒక విలువైన జీవితంగా దేవుడి సన్నిధిలో ఒక రాకుమారులుగా దేవుడు ముద్ర వేసి కూర్చోబెట్టాడు. నా బిడ్డ అని చెప్పి అది జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవుని యొక్క సృష్టి అన్నమాట, మానవుల సృష్టి. కాబట్టి దేవుని యొక్క సృష్టి ఎలా ఉందో చూసారా? ఆ సమరయ స్త్రీ విషయంలో మానవుల సృష్టి, దేవుని ఆశీర్వాదం ఎలా ఉంది? దేవుడు మన స్వరూపమందు
మన స్వరూపమును మన పోలిక చెప్పిన నరులను చేయమని దేవుడు అనుకున్నాడు. దేవుని యొక్క స్వరూపంతో, ఆయన స్వరూపంతో చేస్తాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తాడే కదా ఆయన స్వరూపంలో చేశాడు, దేవుని రూపంలో చేశాడు. అది గుర్తుపెట్టుకోవాలి. దెయ్యం రూపంలో చేయలేదు కదా. దెయ్యం ఎలా ఉన్నది, ఎంత అసహ్యం ఉన్నది, చూస్తే జడుచుకుంటూ అలా ఉన్నామా మనం? దేవుడి రూపంలో ఉన్నామా? మరి దేవుడి రూపంలో ఉన్నప్పుడు దేవుడి గుణాలు రావాలా లేదా? దేవుడు దుఃఖపడతాడా లేదా? దేవుడు కన్నీరు పెడితే మనకి అది మనకి మంచిదా? అలా నరులు అందరినీ చేశాడు. ఒకళ్ళే కాదు, మనలే కాదు, మొత్తం మానవాళ్ళందరినీ కూడా మొత్తం కులం భేదం లేకుండా చేశాడు. వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు వినకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవుడు చేశాడు కదా. 40 రాత్రులు 40 పగలు కన్నీరు కాల్చి దేవుడు చేశాడు కదా. సులువు మీద ఆయన ప్రాణం పెట్టాడు కదా. ఎంత ప్రేమ అది! ప్రాణం పెట్టే ప్రేమ, ఆయన శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ కోసం ఆయన ఎలా ప్రార్థన చేశాడో అలా ప్రార్థన చేయాలి. చెమట రక్త బిందువులు అయిలాగా అది ప్రార్థన చేశాడు కదా ఆయన. అలాగా మనం ప్రార్థన చేయాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైన ప్రతి విశ్వాసికి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ఒక ఏక మనసుతో ఉండి దేవుని యొక్క పని అనేది చేశారు. అది అందరికీ తెలిసిన విషయం. అది అయితే తండ్రి అనే దేవుడు ప్రణాళిక చెప్పిన మరి కాలం సంపూర్ణమైపోతున్నప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. అది గలతీ రాసిన పత్రిక 4వ వచనం. కాలం సంపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుని భూలోకానికి దేవుడు పంపించాడు. దేవుడి కుమారుడు యేసుక్రీస్తు పునరుత్థానుడే ఆరోహణమైన తర్వాత వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపమైన ఆత్మను పంపించాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి యేసయ్య దేవుని రాజ్యాన్ని వెళ్ళిపోయినప్పుడు మనకి ఆదరించే వాళ్ళు ఎవరు ఉంటారు? మనల్ని కన్నీరు తీర్చేవాళ్ళు, నడిపించేవాళ్ళు, అనుక్షణం మనతో ఉండేవారు ఎవరున్నారు? ఎవరు బోధిస్తారు? ఎవరు నడిపిస్తారు? ఎవరు బాధలో ఓదారుస్తారు? ఎవరు నిన్ను ఆ వాక్యానుసారంగా నడిపిస్తారు అని చెప్పి మరి దేవుడు ఆదరణకర్తను మనకిచ్చారు. అపరిశుద్ధాత్ముడు సమస్తాన్ని బోధించి యేసు చెప్పిన సంగతులన్నింటినీ కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. యేసు చెప్పినవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మరి పాపల గురించి, తీర్పుల గురించి లోకాలు ఒప్పింపచేసే ఆత్మ దేవుడు ఇచ్చారు. ఆ పరిశుద్ధాత్ముడు చెప్తేనే నువ్వు తప్పు చేస్తామని తెలుస్తుంది. ఆ పరిశుద్ధాత్ముడు రోజు దేవుని సన్నిధిలో గడిపితే ఆయన వచ్చి పాపముల గురించి, నీతి గురించి ఈ లోకాలను అందరినీ ఒప్పింపచేశారు. ఆత్మ నీ దగ్గర కూడా వచ్చి నేను ఒప్పింపచేస్తాను. నేను తప్పు చేశానయ్యా, లేటుగా లేచానయ్యా, నేను వేగం నేను నగలేపోయానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఒప్పుకుంటా ఉంటాను. ఒప్పుకోవట్లేదంటే సైతానాత్మలో ఉన్నావు అన్నమాట. ఆ నిద్రపోతున్న ఆత్మ ఎవరిది? బబులోని స్త్రీది. లోకానుసారమైన జీవితం, సినిమాలు చూసి సెల్ ఫోన్ చూసుకొని పడుకుంటే మొత్తం వస్తుంది. ఈ వేకుగా లేచి ప్రార్థన చేయలేదు. నిద్ర వస్తుంటే ఇంకా పడుకోవాలంటారు. చింపిరి గుడ్లు వస్తాయని సాయంత్రం 6 వచ్చేది ఉంటుంది. చింపిరి గుడ్లు వేసుకుంటాడు. తెలుసుందా? ఆ చింపిరి గుడ్లు ఎవరు వేసుకుంటారు? దరిద్రత అనమాట. దరిద్రంగా ముంచుకొని వస్తుంది. చాలా మంది పెద్దవాళ్ళు కూడా అంటారు, అలా పడుకోవద్దు, దరిద్రం పట్టుకుంటుంది, ఊరో దరిద్రం అంతా నీ మీద వస్తుంది అంటారు. సాయంత్రం 6 వచ్చేది అంత ఉంది ఆ మాట. కాబట్టి దేవుని మెలకు కలిగి ప్రార్థన చేయగలదు. వేకువలో వేసి ప్రార్థన చేయగలుగుతుంది. తొవ్విన మరి మెదడు తింటున్నట్టు ఉంటుందని 63వ కీర్తనలో ఉంటుంది ఆ మాట. కీర్తనాకారుడు రాస్తాడు, అనుభవంతో తను రాస్తాడు ఆ మాట. రాత్రి జాములందు నేను ధ్యానించి చుండగా ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది అని రాస్తాడు. ఆ విధంగా ప్రార్థన చేసుకోవాలి. నేను ఆ ప్రార్థన చేసేందుకు ఈరోజు నేను ఈ విధంగా ఉన్నాను. ఇలా నిలబడ్డారంటే ఆ ప్రార్థన మోకాళ్ళు వేసుకుని కన్నీరుతో ప్రార్థన చేసుకుని పాటలు పాడుకుంటూ దేవుని పాటలు వేకువని వెదకెదను నీ సన్నిధి అనునిత్యం చాటెదను నీ ప్రేమనిధి వేకువని వెదకెదను నీ సన్నిధి అనునిత్యము చాటెదను నీ ప్రేమనిధి హల్లెలూయా యేసు రాజా రాజా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా యేసు రాజా
రాజా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా స్తుతి కీర్తన. దేవుడికి స్తుతి అర్పించేవాడు తన మార్గాన్ని సరళం చేసుకుంటారట. వేకునే లెగిచి అలా ప్రార్థన చేసుకుంటారు, అలా పాటలు పాడుకుంటారు. అందుకే ఈనాడు దేవుడి వాక్యాన్ని ప్రకటించడానికి అది ఇక్కడ అక్కడ కాదు, ఎక్కడ ప్రకటించడానికి అక్కడ సిద్ధపడి దేవుడు నన్ను తీసుకెళ్తుంటారు, సిద్ధపరిచి నన్ను దేవుడు తీసుకెళ్తుంటాడు. ఎందుకంటే వేకునే లెగిసి ఆయన కొనియాడినాడు. ఆయన శక్తి అలా స్తుతి అర్పించేప్పుడు ఆయన మన దగ్గర వచ్చేస్తాడు. ఆయన మనం ఎక్కడున్నా సరే ఆయన దేవుడు సమూహంతో మనం మంచిగా వచ్చేస్తాడు. ఆ సన్నిధి అనుభవించగలిగి ఉండాలి, ఆయనతో మాట్లాడే అనుభవం కలిగి ఉండాలి, ఆయన స్వరం కలిగే అనుభవం ఉండాలి. ఆయన వాక్యం ద్వారా, స్వరం ద్వారా, కలం ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ మాటలు బట్టి నా పిలుపు దర్శనం బట్టి నేను ఇలాంటి ఏరియాలు సొలొమోను పడమ లాంటి ఏరియాలు 4-5 ఏరియాలు దేవుడు చేసాక దేవుడు నాకు ఇక్కడ జాబులు ఇచ్చారు. కాబట్టి ఎలాగ ప్రార్థన చేయాలి? 103వ కీర్తనలో కూడా కీర్తనాకారుడు అంటాడు, నా ప్రాణం ఆయన యెహోవాను సన్నిధించింది, నా అంతరంగంలో సమస్తం ఆయన చేసిన మేలు దేనిని మరవను. నా ప్రాణం ఆయన యెహోవాను సన్నిధించింది, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవను అని తన ప్రాణంలో చెప్పుకున్నాడు. నా అంతరంగమున సమస్తమా అంటే అంతరంగంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి, ఎన్ని నరాలు, కండరాలు, ఎముకలు, మూలుగులు, రక్తము ఉంది, ఆ అంతరంగమున ఆ సమస్తం అన్నమాట. అవన్నీ కూడా దేవుడు నన్ను స్తుతించండి ప్రాణంతో చెప్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించమని చెప్తున్నాడు. నోరు ఒకటే కాదు, లోపల ఉన్న ప్రతి అవయవాలు కూడా దేవుని స్తుతించాలి. అలా చేతులేస్తూ నడుస్తా మోకరిస్తా కాసేపు అలాగ చేతులెత్తి సంతోషిస్తూ ఉత్సాహ గానాలతో దేవుడిని ఆరాధించాలి. ఆయనకు ఇష్టమైనది ఆరాధన. స్తుత్యాగం అర్పించినప్పుడు ఆయన స్థితిగా సింహాసనం ఆసనుడు అధీన మనస్సు మీద సింహాసనంలో కూర్చుంటాడు. నీ హృదయంలో, నా హృదయంలో కూర్చుంటాడు. కూర్చొని ఆయన నేను ఏర్పడి చేస్తుంటాడు. నువ్వేం చేస్తావు? ఆదికాండం 1:28 వచనంలో భూమిలో ఉన్న సమస్తమైన జనుల మీద కూడా అధికారం ఇస్తాడు. పురుగులతో సహా మీరు ఏలండి, ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అని దేవుడు చెప్తున్నారు. అలాగే ఏలుబడి చేసే శక్తి ఆ హృదయంలోని సింహాసనాశనుడే ఉండి దేవుడు ఇస్తాడు. దాని అక్షరార్థం చెప్తా ఉంటారు. అదేంటంటే భౌతికంగా ఫలించి అభివృద్ధి చెంది అని బోధిస్తారు చాలా మంది. ఎందుకంటే దేవుడు ఆత్మ, దేవుడు సింహాసనమైన వాడు హృదయంలో కూర్చోడు. సాధారణ వాడు కూర్చుంటే వాళ్ళ భౌతికమైన ఆ విషయాలు చెప్తారు. అంటే భార్య భర్తలు కలిగి వచ్చే పిల్లలకు అంటారు, భూమి నిండిస్తారు, అది చెప్తా ఉంటారు. కానీ ఇది సువార్త అన్నమాట. దేవుడి ప్రణాళిక, దేవుడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సింహాసనాసనుడే నీ హృదయంలో, నా హృదయంలో కూర్చొని ఆయన నిన్ను నడిపిస్తా ఉంటాడు. అర్థమవుతుందా? నడిపిస్తా ఉంటాడు. అందుకే కీర్తనాకారుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నారు? నేను ఈ ప్రార్థన చేసేదాన్ని, దేవా నా దేవుడు నీవే, వీక్లీ నేను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావం చూడవల్లని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ దగ్గర కనిపెట్టి క్షమించుకొని ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణుకొనినది, నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నిద్ర ఆపడం ఎంత కష్టంగా ఉంటుంది. ఒక తృష్ణ, ఒక దాహం. నేను ఇచ్చి మీరు తాగితే ఎప్పటికీ తప్పిదోనం అన్నాడు. అందుకే ఆ దాహం నీకు ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుని యొక్క పిల్లల్ని రక్షించాలి, దేవుని ప్రజల్ని, దేవుని గుణాలను చెప్పాలి, ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడో అంశాలు చెప్పాలి అని చాలా మందికి ఎప్పుడు వరకు కూడా చాలా మందికి తెలియదు. నీళ్ళు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. అంటే చెడిపోయి పడిపోతున్న దేశంలో నీ బిడ్డలను రక్షించాలని నా ప్రాణం నీ కొరకు తృష్ణగొనినది, నీ మీద ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరం కృషిస్తుంది. నువ్వు ఉంటేనే నేను నీ పని చేయగలయ్యా, లేకపోతే నేను చేయలేనయ్యా అని అలాగా శరీరం కృషించిపోతుంది. దేవుడిని చూడాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుడు నడిపిస్తేనే నేను చేయగలను, లేకపోతే నేను చేయలేను
ఆ బిడ్డలు నశించిపోతున్నారు ప్రభా అనే విషయాలు చెప్పడానికి, ఆ విషయాలన్నీ దేవుడి దగ్గర తెలుసుకొని ఆ విషయాలు చెప్పడానికి ఒక దాహం అన్నమాట. నీ కృప చెవు కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు, పడుకున్నప్పుడు కూడా ఆయన ధ్యానించుకుంటా. రాత్రి జాములందు నిన్ను ధ్యానిస్తున్నప్పుడు ఎలా ఉంటుందంట? క్రొవ్వు మీద నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సాహించి పెదవులతో నా నోరు నిన్ను కూర్చి గానం చేస్తుంది. దేవుని పాటలు పాడుతున్నారా? ఒక్క పాట అయినా కంఠస్థం వచ్చిందా? ఒక్క వాక్యమైనా కంఠస్థం వచ్చిందా? ఆలోచించండి. మామూలప్పుడు సెల్ ఫోన్లోనే, టీవీలోనే దేవుడి మాటలు, దేవుడి వాక్యాలు అది గృహంలో ఎప్పుడైతే అవి వింటా ఉంటారో, పనులు చేసుకుంటూ వింటా ఉంటారో అది ఒంట్లో షింక్ అయిపోతుంది. అది పని చేసుకుని బయటకు వెళ్ళినప్పుడు అది నీతో మాట్లాడుతున్నది. ఆ వాక్యము, ఆ పాటలు నీకు బోధ చేస్తూ నీకు ఆ కుటుంబం మీద దొరికినట్లుగా నీ ప్రాణం తృప్తిగా ఉంటుంది. పడుకున్నప్పుడు అప్పుడు టీవీ కానీ సెల్ ఫోన్ అందుబాటులో ఉండదు కదా, తీసుకొని పడుకోలేము, రోడ్డు మీద వేసుకొని పడుకోలేము, పని చేస్తూ బయట పని చేస్తున్నప్పుడు, జాబ్ చేస్తున్నప్పుడు చేయలేము. అప్పుడు ఏం చేస్తుంది? ఒంట్లో షింక్ అయిపోయిన ఆ పాటలే, ఆ వాక్యమే నీతో మాట్లాడుతూ ఉంటాయి. అది నీకు బోధ చేస్తూ ఉంటుంది. బోధ చేస్తుంటే నీకు అందులో నువ్వు సాధకం చేయబడుతూ ఉంటే అది నీకు బాగా ముద్ర పడిపోతుంది హృదయంలో, మనసులోని ముద్ర పడిపోయారంటే ఎవరైనా నీకు కనబడ్డారంటే ఆ మాటలు నీకు ఆన్ అయిపోతాయి. ఆ మాటలు దేవుడిని బయటికి తీసుకుని వస్తూ ఉంటాడు. ఆయన సింహాసనాసనుడి నీ హృదయంలో ప్రతిష్ఠించుకుంటే ఆ పనులు జరుగుతాయి. ఆ పని జరగట్లేదంటే సాధారణ నీ హృదయంలో కూర్చున్నాడు. ఎదుటోళ్ళు ప్రేమించే మనసు లేదు. నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు, నీకొకరు వెళ్ళలేవు. అది ఎవరు పని? సాధారణ పని. వాడెన్నడు వాడు వెళ్ళనివ్వడు ఎవరిని కూడా. కానీ దేవుని బిడ్డలే బాగానే ఉన్నావులే అని చెప్పి అలా నిద్రమంతలో కూర్చోబెడతాడు. ఎదిరించాలి సాధారణ. నాకు లోపడే దుష్టుని ఎదిరించాడు, మీ అద్దరు పారిపోతాడు ఉంది ఒక 4 ఏళ్ళు. వెంటనే నువ్వు దుష్టుని ఎదిరించేటట్టు ఉంటావా, లేకపోతే పడుకోనే ఉంటావా? దేవుడు మాటలు అంటే మీరు పడుకోబెడతాడు. ఎదిరించు, సాధారణంగా ఎదిరించు. మనుషుల్లో కూడా సాధారణ దూరి నేను కూడా చేస్తూ ఉంటాను. వెంటనే నువ్వు సైలెంట్గా మనసులో నువ్వు ఎదిరించాలి. ఆ విధంగా నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాగ్రత్త నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మీద నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అలా తృప్తి అనేది ఆ విధంగా మనిషికి ఉంటుంది. అంతేగాని అన్నిటిని ఏమి తిందుమా, ఏమి త్రాగుమా, ఏ భుజిద్దుమా అని చెంత ఉండదు. ఎప్పుడైతే దేవుడు మాటలు వింటావో మంచి పదార్థాలు నువ్వు అనుభవించేలా చేస్తానో ఉంది. యెషయా 1:15 కింద వచనాలు మంచి పదార్థాలు అనుభవిస్తాను. నా నోరు నిన్ను గురించి గానము చేయించున్నది. ఆ నోరు ఏం చేస్తున్నది? ఇవన్నీ జరుగుతుంటే ఉండబట్టలేదు కదా. దేవుని చింతిస్తూ ఉంటావు, దేవుని పాటలు పాడలేక ఉండలేదు. పాటలు పాడుతూ ఉంటావు. ఎంత సంతోషం, ఆనందం. దేవుళ్ళు ఆనందం ఏంటి? ఆరోగ్యం ఇస్తుంది, నీకు దరిద్రం నుండి విడుదలిస్తుంది, చింపిరి గుడ్ల నుండి విడుదలిస్తుంది. ఇతరులు విడుదల ఇవ్వాలి. దేవుడు నన్ను ఇలా విడిపించారు కాబట్టి నేను కూడా ఇంకొకరు విడిపించాలని ఒక దాహం వస్తుంది, ఒక ఆశ, ఒక దుఃఖము, ఒక కన్నీరు వస్తుంది. కాగా నా జీవిత కాలం నేను ఏనాడు నిన్ను స్తుతించదని నాను బట్టి నా చేతులెత్తేదను. అస్తమాన్ని చేతులెత్తి దేవుని స్తుతించాలి, దేవుని వందనాలు చెల్లించాలి. ఏదైనా పొరపాటు జరిగితే దేవా నన్ను క్షమించు అని చెప్పి చేతులు పైకెత్తి దేవా నన్ను క్షమించు, నాన్నకి రండి, నన్ను నడిపించండి దేవా, నువ్వు ఉంటే నేను బ్రతకాలి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నన్ను క్షమించయ్యా. సాధారణ మత్తులో దించేస్తున్నాడు. బబులోని స్త్రీ అది లోకానుసారమైన జీవితం, లోకానుసారమైన తలంపులు ఒంట్లో నిండిపోతుంది, తర్వాత వచ్చేస్తుంది. అది మత్తులో పెడుతుందని మరి ప్రకటన 18 ఉంది. దాన్ని విడిచి రండి అని పిలుస్తున్నాడు దేవుడు 4వ వచనంలో. రాకుండా దాన్ని కోపగించుకుని లోకానుసారంగా నువ్వు జీవిస్తుంటే అటువంటి తలంపుల నుండి కూడా నీకు కాపలా ఉండి నడిపిస్తాను అంటున్నాడు ఫిలిప్పీ 4:7.
కాబట్టి దేవుడు కాపుదలు ఇస్తాడంట. అటువంటి తలంపుల నుండి కాపుదలు ఇస్తాడు. అక్కడిని విడిచి రండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. కానీ వస్తున్నావా? అందులో మూలికి భూమిలో కూరుకుపోయేవా? రాలేకపోతున్నావా? మత్తులోనే ఉంటున్నావా? అస్తమాటికి ఎందుకు నిద్రపోతూ వస్తుంది? ఎవరు నేను ఏలుబడి చేస్తున్నాడు? ఎవరు నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నావు? ఎవరికి ఇష్టమైన పనులు చేస్తే వాడు వచ్చి కూర్చుంటాడు. నా మనిషి, నా సొత్తు, నాకు అధికారం ఉంది అని కూర్చుంటాడు. అప్పుడు ఎలా కూర్చుంటాడు? అలా వచ్చి నీ హృదయంలో కూర్చుంటాడు గట్టిగా తిష్ట వేసుకొని. ఎప్పుడైతే ఏ అక్రమాలు ఉన్నాయో, ఏ అతిక్రమాలు ఉన్నాయో, అతిక్రమాలు చేయవాడు వర్ధిల్లడు ఉంది. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుకుంటాడు అన్నది మత్తయి 28 వచ్చాడు 13 వచ్చిన అనుకుంటానండి. అతిక్రమం దాచిపెడుతున్నావా? ఒప్పుకొని విడిచిపెట్టు. అప్పుడు నీకు ఆ సాధారణ నేను నిద్రమోతలో పెట్టడు. దేవుడి మాటలు వినేకుండా చేసిన దుష్టాత్మకి అధికారం ఇవ్వకూడదు. వెంటనే లోపడిపోయి దేవా ఈ అతిక్రమాలు దాచిపెట్టను, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నా మాటలు వెనక్కి తోసేస్తున్నావు అనంది కీర్తనలు 50:17 వచ్చి దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నువ్వు నా మాటలు వెనక్కి తోసేస్తున్నావు, దొంగలు చూసి నువ్వు ఏకీభిస్తున్నావు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేస్తున్నావు. చూడు, ఏకీభించడం, సాంగత్యం చేయడం, దుష్టులు వచ్చి కూర్చోడానికి అధికారం ఎవరు కలిగి ఉంటున్నారు? నా ఇంటి మీరు మీ అందరూ మాట ఉంటే మీరు ఏదైతే ఇస్తానంటున్నాడు. ద్రాక్ష వల్ల నేను ఈగలు మీరు అంటారు, నాలో ఫలించమని చెప్తున్నాడు. ఆయన ఫలించకపోతే తీసి పారేస్తాడు. ఎండినవన్నీ కూడా తీసి పక్కన పాడేస్తాడు. ఎండిపోయిన జీవితంలో ఉంటున్నావా? ఫలించే జీవితంలో ఉంటున్నావా? నీవు నాకు సహాయకరమై ఉంటివి, నీ రెక్కల చాట్ల శరం చొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. దేవుడు సహాయకరంగా ఉన్నాడు అనుకో, నీకు ఏం చేస్తావు? ఆయన రెక్కల చాట్ల ఉత్సాహధ్వని చేస్తామంట. అప్పుడు కోడిపిల్ల ఉంటుంది, కోడిపిల్లని కోడి పెట్ట దాని రెక్కల కిందకి వెళ్ళిపోయి బయటకు వచ్చి అది టపటపడ రెక్కలు ఇలా ఆడిస్తాడు. చంటి పిల్ల వచ్చి అలా ఉత్సాహధ్వని చేస్తామంట. అటువంటి ఆనందం దేవుడు ఇస్తానంటున్నాడు. నీవు నాకు సహాయపడేంటివి, నీ రెక్కల చాటున శరణు చేర్చి ఉత్సాహధ్వని చేసగలను. నా ప్రాణం నిన్న అంటి వెంపడించుకుంటుంది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఎవరు చెయ్యాలి నిన్న ఆదుకోదు. దుష్టుడు చేయి పట్టుకున్నాం అనుకో, దుష్ట పనులు చేస్తున్న మనుషులని దురాత్మల సమూహం ఉంటుందని మనం చెబుతున్నాం. దురాత్మల సమూహం ఉంటుంది. ఏ దుష్ట పని ఏ మనిషి చేసినా వాళ్ళ చెయ్యి పట్టుకోకూడదు, వాళ్ళు సహకరించకూడదు. దొంగలకు నువ్వు ఏం తీపిస్తున్నావు? వ్యభిచారులతో సాంగత్యం చేస్తున్నావు అంటే లోక స్నేహం దేవుడితో వైరమని ఎరగరా? మీరు దేవుడికి శత్రువులు వ్యభిచారులారా అంటున్నాడు యాకోబు 4వ వచనం. లోక స్నేహం చేస్తున్న వాళ్ళు చెయ్యి పట్టుకోకూడదు. చెయ్యి పట్టుకున్నావా? దొంగలకి ఇచ్చినట్లే చీర్ చేస్తాను, తప్పించాడు అవ్వడం ఉండడు అని 50 లాస్ట్ వచ్చినాడు. చీర్చడం అంటే ఏంటి? నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడవే లెక్క. అంటే నువ్వు స్వార్థ చేయలేదు. ఎన్ని వాక్యాలు చెప్పినా నీకు వేస్ట్ అనమాట. దేవుని మాటలు ప్రకటించలేని పరిస్థితి. వాళ్ళకి ఏకీపించకూడదు. మూర్ఖులకి తరం వారికి వేరే ఉండండి అంటున్నారు. నా ప్రాణము నశింపజేయవలని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి కింద చోట్లగా దిగిపోవుదురు. ఈ వాక్యం అలా చదవకూడదు. దేవుడి దగ్గర ఏడుస్తారు. ఈ వాక్యం గట్టిగా పట్టుకొని ప్రార్థన చేసేదాన్ని. బలమైన ఖడ్గములకు అప్పగింపబడుదురు, నక్కల పాలవుదురు. రాజు దేవుని బట్టి సంతోషించిన ఆయన తోడని ప్రమాణం చేయి. ప్రతి వాడును అతిశయులను అబద్ధములాడి వారి నోరు మూయబడును. ఎంత అబద్ధాలు! క్షణానికి ఇంట్లో వాడు భలేగా అబద్ధాలు ఆడతారు. ఇంట్లో వాళ్ళే, సంఘంలో ఉన్నవాళ్ళు కూడా. ఎందుకంటే అబద్ధములకు జనకుడు సాతానుడు. అంటే అబద్ధాలు చెప్పేవాడికి రాజు ఎవరు? సాతానుడు. సాతాను ఉన్నాడు పేరు మీద నీకు వెంటనే అబద్ధం వస్తుంది. ఇప్పుడే స్నానం చేసుకొని వచ్చానమ్మా, సంగీత మాటలు గుర్తు రాలేదమ్మా, నాకు చెయ్యి నొప్పి వస్తుందమ్మా. సాతానుడు ఎన్ని అబద్ధాలు చూసావా?
అక్కడ ఉండగానే దేవుడు నాకు బయలుపరిచాడు. చక్కగా ఉంది, వెళ్ళి గట్టిగా చెప్పు, వెళ్ళి గట్టిగా ఆలోచించాడు. ఆ బయలుపరిచాడు దేవుడు, గట్టిగా చెప్పేది అని ఇక్కడ ఆర్డర్ వేసాడు దేవుడు. లేకపోతే అన్నీ తీసుకెళ్తాడు వెళ్ళి ప్రార్థన చేయడానికి. ఎన్నిసార్లు తీసుకొస్తాడు, ఎన్నిసార్లు చెప్తాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళరు. అన్యాయం దేవుడి చేస్తాడు. నాక అబద్ధాలు ఆడే ఎప్పుడైతే నువ్వు అబద్ధం ఆడతావు మళ్ళీ చేయగట్టి పిండేస్తాడు, మళ్ళీ తప్పు స్టార్ట్ అయిపోయింది. దేవుడు చక్కగా స్వస్థపరిచి చక్కగా తుల్లుతా గెలుతా దేవుడి సన్నిధి రమ్మంటుంటే అక్రమం అనమాట. అబద్ధాలు అక్రమం కదా. దేవుడి డబ్బులు ఇవ్వకపోవడం, 2 రూపాయలు పేద విధవరాలు వచ్చి కాలు పెట్టి వేస్తే దేవుడు మరి జీవగ్రంథంలో రాశారు, ధర్మశాస్త్రంలో రాశారు 2 రూపాయలు కాదు. ఎందుకంటే దాన్ని కలిగిందంతా నాకు ఇచ్చేస్తుంది. అది ఉన్నవాళ్ళు ఇస్తారు, కానీ ఏమీ లేదు పేద విధవరాలు వచ్చి 2 రూపాయలు వేస్తారు. 2 రూపాయలు ఇస్తే అది దేవుడు నోట్ చేస్తాడు. ప్రతిదీ కూడా దేవుడు చూస్తాడు. నువ్వేంటి చేస్తున్నావు, నీ శక్తిని, నీ బలాన్ని, నీ దగ్గర ఉన్న డబ్బులేంటి, దేవుడి విషయంలో పని చేయలేకపోతే ఇప్పుడు ఏం నేర్చుకున్నావు? దేవుడి పని మనం చెయ్యాలని నేర్చుకుంటున్నాం. ఏమో అవునా కదా, దేవుడి పని చేయాలని నేర్చుకుంటున్నాం. కానీ ఎన్ని ఆటంకాలు దేవుడు ఇక్కడ చూపిస్తున్నారు. అన్యాయస్తులుగా ఉండలేమంటున్నాడు, నీతిమంతులుగా ఉండలేమంటున్నాడు, పరిశుద్ధులుగానే ఉండలేమంటున్నాడు. మరి వారి క్రియలు చెప్పిన జీవితం సిద్ధపరుస్తాడు అక్కడ. మరి భయంగా లేదా? చెప్పు, భయం వేస్తుందా లేదా? ఎందుకంటే అవన్నీ పొందుకున్నప్పుడు వాడికి అధికారం ఉండదు. ఏ ఆత్మను పొందుకున్నాము, ఎవరు నడిపిస్తున్నారనే విషయం అనుక్షణము కూడా తెలుసుకోవాలి. ఏసైతో ఉంటే, ఏసైతో తిరిగి ఏసై చేస్తున్న పనులు కూడా చూస్తూ, అద్భుతకార్యాలన్నీ చేస్తూ, ఏసై బల్లవాదంలో చేపెట్టి అన్నీ చక్కగా బల్లవాదం తీసుకుంటూ కూడా ఏసై సిలువ వేసేసాడు. 30 వెండి నాణాలకి అమ్మేశాడు. ఏసైనా అమ్మేశాడు. మరి ఈ దినాల్లో లేరు అలాగే ఏసైనా అమ్మేస్తున్న వాళ్ళు. అన్నీ చేస్తున్నారు, కానీ పక్క నుండి గోతులు ఎలా తలుపుతున్నారు ఆలోచించారా? మరి వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి మీరు కన్నీరు కార్చాలి కదా, దేవుడిని కనిపుడతారు కదా, దేవుడి మాట భద్రం చేసుకోవాలి కదా. దేవుడికి ముందే తెలుసు వాడు నన్ను నమ్మేస్తాడు, సిలువ వేస్తాడు. మళ్ళీ ఆ దొంగ ప్రేమ ఏంటి, కపటమైన ప్రేమ. అయ్యూదులకు అమ్మేస్తున్నప్పుడు అందరూ ఏసేలాగా మీ శిష్యులందరూ ఉంటారు. నేను ఎలా పోల్చుకొని ఆయన పట్టుకోవాలి అని యూదులు అడుగుతూ ఉంటే నేను ఒక ముద్దు పెట్టి అప్పగిస్తాను. ఎంత ప్లానింగ్ చేశాడు. ప్రేమ చూడు, ఎంత ప్రేమ, కపటమైన ప్రేమ. అందరూ బాగా మాట్లాడతారు, కానీ పని చేయదు. ఏ పని చేస్తారు? సైకిల్ గడికి ఇష్టమైన పని చేస్తారు. ఇక్కడేమో దేవుడి ప్రేమను ప్రేమిస్తున్నప్పుడేమో ముద్దులు పెట్టడం. ముద్దు పెట్టినట్టు మాట్లాడతారా? ప్రేమగా మాట్లాడతారు లేదా? అందరూ మరి ఏసైకి వెళ్ళి వాడు అలాగే ప్రేమగానే ఉన్నాడు. ముద్దు పెట్టి అప్పగించేశాడు. ఆలోచించండి, ఎంత పశ్చాత్తాపడి తలకిందులైపోయి చనిపోతాడు. ఎంత పశ్చాత్తాపడ్డాడు ఇస్కరియోతు యూదా. వారి క్రియలు చెప్పిన చేతను పొందుకున్నాడు. ఆలోచించండి, అంత దేవుడు ప్రేమలో ఉన్నవాళ్ళు, దేవుడితో ఉన్నవాడు దుష్టుడు ఎలాగే నిలబడి చేస్తాడు. ఎంతగా మనం దేవుడిలో కలిసి దేవుని అభిషేకం పొందుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఆలోచించండి, దేవుని ఇష్టంగా మనం ఉండాలి అనే విషయాలు ఆలోచించండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేర్చుకున్న ఆదివారం. ఇంకా టైం ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ గల దేవ, అభిషక్తుల మాతో కొన్ని విషయాలు విలువైన మాటలు మాట్లాడే ప్రభా హృదయంలోనైనా ముద్రించండి అయ్యా. మీరు తోడుగా ఉన్నప్పుడు జీవితాంతం కూడా నాయన మీరు త్రాగుడు ఎప్పటికీ తప్పిదోడు అని చెప్తున్నావు నాయన. సదాకాలంలో మాతో ఉండాలని వాగ్దానం ఇచ్చిన దేవా, నేను ఏ సంగతులు చెప్పానో అవే మీరు బోధించండి అని చెప్తున్నాము నాయన.
మరి యెహోవా గ్రంథాన్ని నాకు పరీక్షించి మరి పరిశోధించి తెలుసుకోండి అంటే నా ప్రభు వాక్యము సరిగా తెలియక ఎన్నో బాధలు వచ్చాయి. అవి ఏ ఆత్మలో పరీక్షించుకోండి మొదటి యోహాను 4:1 చెప్తున్నా ప్రభు. అది పరీక్షించుకొని ఎవరి ద్వారా నడిపించబడుతున్నామో అనే విషయాలు గమనించుకొని వారి వారి క్రియలు చెప్పున నేను జీవితాన్ని సిద్ధపరిచి ఉంచుతున్నాను అని చెప్తున్నావు నాయన. యుగాలు నీతో ఉండాలని ఆశపడి ఈ మాటలు చెప్తున్నావు ప్రభా. మరి నాయన యుగాలు నాయన మరి నరకానికి తీసుకెళ్ళిపోదామని దుష్టుడు ఎన్నో కుట్రలు పడుతున్నాడు. దేశంలో, కుటుంబాల్లో, గ్రామాల్లో, సంఘాల్లో ప్రభా దర్శించండి, మాట్లాడండి అయ్యా, నడిపించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు దర్శించి మాట్లాడండి అయ్యా. మీరే జతగా ఉండి నాయన, మీరే మా యజమానుడిగా ఉండి సృష్టిగత అనే దేవుడు భక్తై ఉన్నాడని నాయన ప్రతి ఒక్కరి విషయంలో మీరు మాట్లాడుతున్నారు. అది మతము కులము భేదం లేకుండా, స్త్రీ పురుషులు అని భేదం లేకుండా మీరు మాట్లాడుతున్నారు ప్రభు. అవి గమనించడానికి సహాయం తెచ్చండి, జ్ఞాపకం పొందుకోవడానికి సహాయం తెచ్చండి. ఏ ఆత్మ నాయన పని చేస్తుందో ఆ విషయాలు గమనించుకోవడం సహాయం తెచ్చండి అయ్యా. మీరే అధ్యక్షత వహించండి. మీరు ఏ విధంగా త్యాగం చేశారో, ఏ విధంగా ప్రేమించారో మమ్మల్ని అట్టి ప్రేమతో నాయన నీ గుణాలు, నీ రూపురేఖలతో ప్రభు మేము నడవడానికి సహాయం తెచ్చండి. మీ కృపలో భద్రపరిచి మాకు ఇచ్చిన గొప్ప మాటలు బట్టి నేను ప్రతి ఒక్క వింటున్న ప్రతి ఒక్క బిడలో కూడా అయ్యా ఫలింపు దయచేయండి వేస్తున్నాము ప్రభు. ఆటకు వస్తున్న ప్రతి దురాత్మ శక్తులారా వేసినాము, పాతాళంగా అనకూడదు నాశనాన్ని వేసినాము. రోమ 16:20 ప్రకారం సమాధాన కట్టే దేవుని పాదములను చెదగొడతారని చెప్తున్నాను ప్రభు. అట్టి కృపను, అట్టి మహిమను మా మీద కుమ్మరించి ప్రభు, దుష్టు మీద మాకు అధికారం ఇచ్చి మీ ఫలాలతో, మా ఫలాలతో అపోస్తల బాధలో మమ్మల్ని పెంచుతూ ప్రభు నా తండ్రి అనుక్షణము మాకు తోడైంది నడిపించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటున్నందుకు మీకే కొట్లాడు చెల్లిస్తూ వేసే పరిశుద్ధ నామములో బ్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అది యొక్క దీవెన కుమారి పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సకలోక పరిశుద్ధులకు. మరి ఎవరైతే కన్నీరు కాచి వేసి ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే పని చేయడానికి సిద్ధపడుతున్నారో, ఎవరైతే తల్లి చిత్తాన్ని నెరవేర్చాలని ఒక దాహం కలిగి ఉన్నారు, ప్రతి ఒక్క బిడికి కూడా నాయన సదాకాలము తోడైంది నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించునుగాక.